నమస్తే, అందరు బాగున్నారా? ఇది అబ్బి బర్త్డే ముందు రోజుది. వాడి చేతిలో ఒక బొమ్మ కనిపిస్తుంది. అదేంటో తెలుసా? వాడి బర్త్డే కోసమని సర్ప్రైజ్గా తెద్దాంలే అని వాల్మార్ట్కి వెళ్ళాము. యాక్చువల్లీ వాల్మార్ట్కి వీడిని కూడా తీసుకెళ్ళాము. వీడు అడుగుతాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్ప్రైజ్గా తెద్దాంలే అనుకున్నాం. చెప్పు, ఏమొద్దు కదా ఇంకా? బర్త్డే కోసం తెచ్చిండే వాడితో ఇలా ఆడుకుంటే ముందే బర్త్డే గిఫ్ట్గా కొనిచ్చాం. నిన్ననే కదా కొనిచ్చింది, రేపు నీ బర్త్డే. ఇప్పుడు ముందే ఆడుకుంటే రేపేమి ఇవ్వాలి? ఇంకా రేపేమి ఇవ్వం, అంతే కదా? ఇంకెన్నని ఇస్తాం, అంతే కదా? ఓకే, డన్. గిఫ్ట్స్ ఏమి ఇవ్వమనేసరికి పాపం డల్ అయిపోయాడు. చూడండి, కొనేవి చాలా ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్, చిన్న పార్టీ అరేంజ్ చేసాము. వాటికి కావాల్సిన థింగ్స్, మా అవుట్ఫిట్స్ ఇవన్నీ కొనాలనుకున్నాము. తండ్రి కూతుర్లు మాత్రం ఆడుకుంటున్నారు ఇక్కడ. ప్రీవియస్ వీడియోలో నేను విన్నర్స్కి వెళ్ళి అక్కడ అవుట్ఫిట్స్ ఏం దొరకలేదు నాకు సరిగా అని చెప్తే నాకు ఒకరు కామెంట్ చేశారు, అక్కడ సమ్మర్ ఫ్రాక్స్ మార్షల్స్లో చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి మాన్సా గారు అని చెప్పి. అందుకే మేము మార్షల్స్కి వచ్చాము. ఫస్ట్ అయితే పండుకి చూస్తున్నాను. పండుని రమ్మంటే రాలేదు, తనకి వర్క్ ఎక్కువ ఉందని హోంవర్క్ అది చేసుకుంటూ ఉంటే మమ్మల్ని వెళ్ళమని చెప్పింది. సో అందుకని తనకి వీడియో కాల్ చేసి చూపించాను ఏది నచ్చింది అని చెప్పేసి. నాకైతే ఈ బ్లాక్ అండ్ వైట్ కోఆర్డ్ సెట్ బాగా నచ్చింది. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో చాలా ఎక్కువ దొరుకుతూనే ఉంటాయి కదా, కాకపోతే ఆ కోఆర్డ్ సెట్ నాకు యూనిక్గా అనిపించింది. అయితే నేను ఈ రెండిట్లో ఏది తీసుకోలేదు. వాళ్ళకి కాల్ చేసి ఇంకొక 2 ఆప్షన్స్ చూపించాను, అందులో ఒకటి సెలెక్ట్ చేశారు, అది తీసుకున్నాను. ఆ తర్వాత మార్షల్స్లో ఫర్నిచర్ నాకు చాలా ఎక్కువ నచ్చుతాయి. రాస్ కానీ మార్షల్స్ కానీ సేమ్, కాకపోతే కలర్ చేంజ్. మా ఇంట్లో ఎల్లో కలర్లో ఉంది. మార్షల్స్లో ఫర్నిచర్ బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది, ఏస్థెటిక్ ఫర్నిచర్ ఉంటుంది, కానీ ప్రైస్ మాత్రం వాంచుతారు. మంచి గర్లీ స్టఫ్ ఉంటుంది. ఎవరైనా రూమ్స్ ఇలా గర్ల్స్ రూమ్స్ అలా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చెక్అవుట్ చేశారా అంటే అసలు సూపర్ ఉంటుంది స్టఫ్ అయితే. అండ్ తర్వాత మేము వచ్చాము పార్టీ సిటీకి. కొన్ని పాపడ్స్ అవి తీసుకోవాలి, కొన్ని డెకరేషన్ థింగ్స్ అవి తీసుకోవాలి. అయితే నేను ఏం చేశానంటే నా ఫ్రెండ్స్కి ఏమో నేను ఇలా డాగ్ మ్యాన్ థీమ్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను, కానీ నా మైండ్లో ఒక థీమ్ కాదు, ఒక 4-5 థీములు తిరిగాయి. ఏం చేయాలని లాస్ట్కి ఒకటి ఫిక్స్ అయ్యి చేసాము. దానికోసం అయితే నేను ఇలాగా ప్లానెట్స్ది కూడా తీసుకున్నాను. అసలు అది ఫైనల్గా ఎలా వచ్చిందో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, మీరే చూడండి. ఏవైనా పార్టీస్ అలా అరేంజ్ చేసుకున్నప్పుడు హెక్టిక్ స్టఫ్ ఏదైనా ఉంది అంటే అది డెకరేషన్ మాత్రమే అని నేను ఫీల్ అవుతాను. పండుగైతే ఒక మంచి డ్రెస్ దొరికింది, బట్ నాకు దొరకలేదు. నేను అంతకు ముందు రోజు వాల్మార్ట్ షాపింగ్కి వచ్చినప్పుడు అబ్బుతో కలిసి గ్యాప్ స్టోర్కి వచ్చాను, కానీ అది క్లోజ్డ్ ఉంది. కానీ బయట డిస్ప్లేలో ఒక డ్రెస్ చూసాను, అది నచ్చింది. సరే నెక్స్ట్ డే వచ్చి తీసుకుందాంలే అనుకున్నాను, కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి నేను ఆ డ్రెస్ క్లియర్గా చూస్తే దానికి నీస్ దగ్గర స్లిట్ ఉంది. అలా ఉంటే నాకు అంత కంఫర్టబుల్గా ఉండదులే అని చెప్పి ఇంకా అది తీసుకోలేదు, బట్ చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి భలే క్యూట్గా ఉన్నాయి. ఇలాంటి గ్రీన్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి కదా. అంత కొత్తగా ఏం స్టఫ్ కనిపించలేదు. మెక్సికో వెళ్ళే ముందు షాపింగ్ చేశాం కదా, అప్పుడు బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి, కానీ ఈసారి అంతగా ఎక్కువ ఏం కనిపించలేదు. ఆఫర్స్ కూడా పెద్దగా ఏం లేవు. సరే డ్రెస్ అలాగో తీసుకోలేదు, కనీసం ఇయర్ రింగ్స్ అనే ఏమన్నా నచ్చితే తీసుకుందాం అనుకుంటే ఇక్కడ కూడా నాకేమో అంత గొప్పగా అనిపించలేదు. అందుకే ఇంకా రిటర్న్ వచ్చేసాం. కానీ యూనిక్ కలెక్షన్గా ఉన్నాయి, కానీ నాకేమంత నచ్చలేదు. ఆ తర్వాత ఇంకా మేము అసలైన స్టోరు మళ్ళీ రిపీట్ వచ్చేసాము విన్నర్స్కి. ఈసారి విన్నర్స్లోనే ఏదైనా నచ్చితే తీసుకుందాము అని చెప్పేసి అన్నీ చూస్తున్నాను, కానీ ఎక్కువ బ్లాక్ కలర్, ఏదర్ బ్లాక్ కలర్ ఆర్ వైట్ కలర్, వీటిలోనే నాకు ఎక్కువ కలెక్షన్ కనిపిస్తున్నాయి. నా దగ్గర ఆ కలర్స్లో ఉన్నాయి కదా అని చెప్పేసి నేను వాటిని ఎంత అవాయిడ్ చేద్దామని చూసినా కానీ నాకు అవే కనిపిస్తున్నాయి. అండ్ బాగున్నవి అంటే కొంచెం స్లీవ్స్ అవి బాగున్నవి, లేదంటే ఫ్రంట్ చూడ్డానికి బాగుండేది, ఇదంతా కూడా ఈ కలర్స్లోనే ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు నమ్మరు, నేను లిటరలీ 10 to 15 డ్రెస్సెస్ అలా మొత్తం అన్నీ తీసి ర్యాక్ నుంచి తీసి ట్రై చేశాను. దాంట్లో ఎక్కువ మీరు వైట్ కలర్ ఇవే ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు చూడండి. అండ్ ఆల్సో ఇవన్నీ ప్రైజెస్ కూడా అరౌండ్ $29 to $40, కొన్ని $50 ఇలా కూడా ఉన్నాయి. డ్రెస్సెస్ నచ్చితే సరిపోదు, పాకెట్ ఫ్రెండ్లీ కూడా ఉండాలి కదా. సో అలా పాకెట్ ఫ్రెండ్లీగా ఉండేవి నాకు నచ్చిన డ్రెస్సులు వెతికి
ఒకటి ఫైనలైజ్ చేశాను. అదేంటి అనేది మీరు ఇప్పుడు చూస్తారు. ఇంకా H&Mకి వెళ్దాం అనుకున్నాము, కానీ అంత టైం లేకుండా ఉన్నింది. చాలా అంటే ఇంకా లాస్ట్ మినిట్, రేపే బర్త్డే కదా, బర్త్డే ప్రెప్స్ చాలా చేయాల్సినవి ఉన్నాయి. H&M కూడా కొంచెం దూరం ఉంది మాకు ఇంటి దగ్గర నుంచి. సో అందుకే అక్కడికి వెళ్ళలేదు. ఇంకొక 1 వీక్ ముందు అలా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండు. లాస్ట్ మినిట్ ప్లాన్ కదా, అందుకే మాకు టైం కుదరలేదు. ఇవన్నీ నేను ఇలా పెట్టుకొని చూపించడమే, కానీ మా ఆయన ఎంత ఓపిక్గా వీడియో తీశారో నేను అడిగితే. మరి లేడీస్తో షాపింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది, కానీ అది పార్టీ వేర్ లాగా అంత గొప్పగా నాకు అనిపించలేదు అంతే. ఇది కొంచెం ఓకేగా అనిపించింది. చాలా కిందికి ఉంది అనిపించింది. మనం అసలే హైట్ తక్కువ, అలాంటివి వేసుకుంటే మళ్ళీ మునిగిపోతాం కదా అని తీసుకోలేదు. ఇందులో ఏమో మరీ బాడీ టైట్ ఫిట్టింగ్ లాగా ఉంటుందేమో అని చెప్పేసి, అంటే బాడీ హగ్గింగ్ డ్రెస్ అంటాం కదా, అలా ఉంటుందేమో అని చెప్పేసి తీసుకోలేదు. అంత కంఫర్ట్ ఉండదు అని చెప్పి. ఇది కూడా నచ్చింది, కానీ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందేమో అనిపించింది. జస్ట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా థాట్స్, నేను ఎందుకు అవి తీసుకోలేదు అని చెప్పి. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. బట్ అగైన్ ఇది వైట్లో దొరికింది. వైట్ కాకుండా ఇంకొక కలర్, పింక్ లాగా మంచి కలర్ ఉండింటే తీసుకునేదాన్నేమో. అండ్ ఆల్సో ప్లెయిన్ కూడా ఉందిలేండి, దానికి వైట్లో ఉంటేనే అందం అనిపించింది. ఆ తర్వాత ఇది ఎందుకు తీసుకోలేదంటే ఇది అంత ఫిట్గా అనిపించలేదు నాకు. తర్వాత లాస్ట్కి ఇది తీసుకున్నాను. దీనికి మంచిగా బెలూన్ స్లీవ్స్ వచ్చాయి. బట్ ద థింగ్ ఈజ్ నేను ఇది కూడా వేసుకోలేదు. ఎందుకు అనేది చెప్తాను మళ్ళీ. అండ్ ఇంకా 4-5 చూసాను, కానీ అవి కొంచెం షార్ట్ ఉండడం, అబోవ్ నీ లెంత్ ఉండడము, ఇలా ఉండడం వలన అన్నీ చూసి ఇంకా ఏం దొరక్క లాస్ట్కి ఒకటే ఫైనలైజ్ అయ్యాను. అది ఏంటి అనేది ఆ బెలూన్ స్లీవ్స్ డ్రెస్సే. ఆ తర్వాత అది తీసుకొని మేము బిల్లు వేయించడానికి తీసుకెళ్తున్నాము. అక్కడి నుంచి మళ్ళీ షూ షాప్కి వెళ్ళాము. అసలు మీరు చూసారా ఎన్ని షాపులు తిరిగాము. షూస్ ఏంటంటే అబ్బుగాడి కోసము, వాడి షూస్ ఇంకా ఒక పేరే ఉన్నాయి, మిగతావన్నీ చిన్నగా అయిపోతున్నాయి. ఎన్ని తీసాము. మొన్ననే అసలు సాకర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక పేరు తీయించాము, మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి. సో వాళ్ళ నాన్న ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు ఊరికే షూస్ తీయిద్దాము అని చెప్పి. అది లాంగ్ టైం పెండింగ్ థింగ్ అనమాట. అందుకని ఈసారి షూస్ తీస్తున్నాము. వాడి గిఫ్ట్స్ విషయంలో నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యిందిలేండి. నేను అనుకున్నదైతే ఏది జరగలేదు. కోర్స్ ఇంకా నేనైతే చాలా చాలా బిజీగా ఉండే. అసలు నాకు ముందు రోజు 20th అయితే మార్చ్ ఎలా జరిగిపోయిందో కూడా తెలియదు. అంత ఫాస్ట్గా అయిపోయింది. నా స్టెప్ కౌంటర్లో చూస్తే నాకు 10,000 స్టెప్స్ పడ్డాయి. అంతగా నడిచాను. అంతే టైర్డ్ కూడా అయిపోయాను. ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చి నేను చేసుకోవాల్సినవి కొన్ని నా కోసం చేసుకోవాల్సినవి ఉంటాయి కదా, అవి చేసుకుంటున్నాను. అదేంటి అంటే ఫస్ట్ నేను నెయిల్ పాలిష్ అప్లై చేసుకుంటున్నాను. ఇందులో ఏ కలర్ చూస్ చేసుకోవాలో అర్థం కాలేదు. కొన్ని నెయిల్ పాలిష్లు అయితే చెడిపోయాయి కూడా, అవైతే నేను పడేసేయాలి. అయితే ఇంకా నేను ఇవన్నీ ఏవి వద్దు అని చెప్పేసి కలర్స్ అన్నీ పెట్టుకున్నవి ఇలా ఉన్నాయని చెప్పి సింపుల్గా ఒక బ్లాక్ నెయిల్ పాలిష్తో వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను మొత్తానికి బ్లాక్ నెయిల్ పాలిషే పెట్టుకున్నాను. నా డ్రెస్ మీద ఎలాగో బ్లాక్ ఉంది, అండ్ బ్లాక్ అయితే అన్ని అవుట్ఫిట్స్ మీదకి సూట్ అయిపోతుందని నేను బిలీవ్ చేస్తాను. అంటే బ్రైట్గా ఉన్నవి కాకుండా మిగతా వాటి మీదకి బ్లాక్ అయితే బాగా సరిపోతుంది అనుకుంటాను. కొంచెం నా ఫింగర్స్కి కూడా బ్లాక్ కలర్ బాగా కనిపిస్తుంది, అందుకోసమని బ్లాక్ చూస్ చేసుకున్నాను. ఒక 1 year బ్యాక్ మీరు నన్ను అలా చూసుంటే నా ఫింగర్స్కి ఎప్పుడు తీయకుండా నెయిల్ పాలిష్లు ఉండేవి. నాకు అంత ఇష్టం పిచ్చి ఉంటుండే నెయిల్ పాలిష్లు పెట్టుకోవాలంటే. బట్ ఈ మధ్య కొంచెం తగ్గించేశాను. ఎందుకు అంటే కొంచెం నెయిల్స్ కూడా అప్పుడప్పుడు ఫ్రీగా వదిలేస్తూ ఉండాలంట, ఏం అప్లై చేయకుండా. లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవ్వడం, ఎల్లోగా అయిపోవడం, నెయిల్స్ అలా అయిపోతాయి. ఏమీ అవ్వకముందే జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకోసమని నేను ఒక 10 days 15 days అలా గ్యాప్ ఇస్తున్నాను. ఒక నెయిల్ పాలిష్ పెట్టుకొని తీసేసిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటాను అనమాట, కొంచెం గ్యాప్ ఇచ్చి అలాగా. ఇంకా అదే సెల్ఫ్ కేర్లో భాగంగా నేను ఒక ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటున్నాను. ఇది నిన్న లాస్ట్ వ్లాగ్లో నేను ప్యాకేజ్ వచ్చిందని చెప్పాను కదా, అందులో వాళ్ళు పంపించారన్నాను కదా, అది ట్రై చేస్తున్నాను ఎలా ఉందో అని చెప్పేసి. ఇది బీట్రూట్ అండ్ రోజ్ ఆర్గానిక్ ఫేషియల్ భలే ఉంది. నేను పెట్టుకొని చూసిన తర్వాత నాకు చాలా నచ్చింది. సో మీకు కూడా కావాలనుకుంటే తెప్పించుకోండి, సూపర్గా ఉంది. మనం ఇంట్లో ఇంకా ఈ బీట్రూట్ పౌడర్ ఇవన్నీ తయారు చేసుకోలేం కాబట్టి ఇలాంటివి నాకు కన్వీనియంట్గా అనిపిస్తాయి. ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు నేను ఎక్కువ ప్రయోగాలు చేయను. నాకు కంఫర్ట్ అయిన వాటితోనే నేను ఎక్కువ చూస్ చేసుకుంటాను. బట్ ఈసారి మాత్రం ఇది నిజంగా ప్రయోగం. ఎందుకంటే నాది అసలే సెన్సిటివ్ స్కిన్. ఏమైనా చిన్న రియాక్షన్ ఇచ్చినా కూడా ఇట్లా బంప్స్ వచ్చేస్తాయి, చిన్న బంప్స్ వచ్చేస్తాయి. అవి పోవడానికి మళ్ళీ ఒక 1 week స్కిన్ కేర్ తీసుకుంటే కానీ పోవు. అలాంటిది ధైర్యం చేసి న్యాచురల్గానే అని కదా ఇది ట్రై చేశాను. బట్ బాగుంది, ఇది నాకు బాగా నచ్చింది. నాకేం ఎఫెక్ట్ రాలేదు, స్కిన్ కూడా గ్లోయిగా అనిపించింది.
తర్వాత పిల్లలకి ఇంటికి వచ్చిన తర్వాత నైట్ దోశ తిన్నారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి పోయారు. ఒక ఫ్రెండ్ని మర్చిపోయారనమాట. వాళ్ళు మా పక్క బిల్డింగ్లో ఉంటారు. అతన్ని పిలిచడానికి వెళ్ళిపోయారు. అబ్బుగాడి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది మిస్ అయ్యారు. స్కూల్ నుంచి కానీ పక్కన వేరే ఫ్రెండ్స్ కానీ చాలా మిస్ అయ్యారు. ఎందుకంటే ఇది కొంచెం అటు ఇటుగా మాకు తెలిసిన పిల్లలను ఇలా పిలిచడం జరిగింది. అండ్ కొంతమంది తెలిసిన వాళ్ళని చాలా టైట్గా జరిగిందిలేండి బర్త్డే అయితే. బర్త్డే మాత్రం చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను పెడతాను. హోప్ మీ అందరికీ బర్త్డే వ్లాగ్ ఈ బిఫోర్ బర్త్డే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఇలా ఇంటికి వచ్చి పడిపోయారు ఇద్దరు, ఇంకా అందరినీ పిలిచేసి వచ్చాక. అబ్బుగాడు మాత్రం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు వాడి బర్త్డే కోసం. మీరందరూ విష్ చేసినందుకు థ్యాంక్ యూ.